చలికాలంలో వేడి కోసం ప్రజలు ఏది పడితే అదే తింటూ ఉంటారు. బజ్జీలు, పకోడీలు, వేయించిన ఆహారాలు ఇలాంటివి తింటూ ఉంటారు. అంతేకాకుండా కొందరు తినకూడని ఫుడ్స్ డైట్ లో చేర్చుకుంటారు. ఈ ఆహారాలు తినడం వల్ల అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ రోజుల్లో చాలా మంది ఫ్రిడ్జ్ లో పెట్టిన ఫుడ్, పండ్లను ఎక్కువగా తింటున్నారు. ఇలా చేయడం కరెక్ట్ కాదంటున్నారు నిపుణులు. చలికాలంలో చల్లని ఆహారాలు తింటే ఆరోగ్యానికి ముప్పు ఎక్కువ. జలుబు, దగ్గు వచ్చే ప్రమాదం ఉంది. అంతేకాకుండా గొంతులో కఫం పేరుకుపోతుంది. దీంతో దగ్గి ఊపిరాడదు. అందుకే ఈ సీజన్లో చల్లని ఆహారాలకు ఎంత దూరం ఉంటే అంత మంచిది. వేడివేడిగా ఏదైనా సూపులు, హెర్బల్ టీలు తాగితే మంచి ఫలితాలు ఉంటాయి. చలికాలంలో డైరీ ప్రోడక్ట్స్ కు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. పాల ఉత్పత్తులు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో ఇన్ఫ్లమేషన్ లెవెల్స్ పెరుగుతాయి. దీంతో ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉంది. అంతేకాకుండా ఛాతీలో గురకకు దారి తీయొచ్చు. అందుకే వింటర్ సీజన్ లో మిల్క్ షేక్స్, స్మూతీస్ వంటి పాల ఉత్పత్తులను తగ్గించడమే మంచిదంటున్నారు నిపుణులు. వింటర్ సీజన్ లో చాలా మంది ప్యాక్ చేసిన జ్యూసులు తాగుతూ ఉంటారు. వీటి వల్ల ఆరోగ్యానికి మంచిదనే భ్రమలో ఉంటారు. అయితే ఇలాంటి జ్యూసులు తాగకూడదని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఎందుకంటే వీటిలో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. దీంతో శరీరంలో షుగర్ లెవెల్స్ బాగా పెరుగుతాయి. శరీరం తక్షణ శక్తిని కోల్పోతుంది. వ్యాధులతో పోరాడే తెల్ల రక్త కణాల సామర్థ్యం తగ్గుతుంది. దీంతో జలుబు, దగ్గు, కఫం వంటి సమస్యలతో బాధపడాల్సి వస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వింటర్ సీజన్ లో రెడ్ మీట్ ఎక్కువగా తినకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే రెడ్ మీట్ లో ఎక్కువగా ప్రోటీన్లు ఉంటాయి. వీటి వల్ల చలి వాతావరణం కారణంగా కీళ్ల నొప్పులు ఎక్కువగా అవుతాయంటున్నారు. అంతేకాకుండా గొంతులో కఫం పేరుకుపోయే ప్రమాదం ఉంది. అందుకే శీతాకాలంలో ఈ మాంసానికి దూరంగా ఉండాలి. కాఫీ, టీల్లో కెఫిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది గొంతులోని కండరాల్ని పొడిబారేలా చేస్తుంది. చలికాలంలో ఇప్పటికే పొడి దగ్గు, జలుబుతో బాధపడేవారు కాఫీ, టీని తాగకూడదు. కాఫీ తాగడం వల్ల గొంతు ఇంకా పొడిబారి దగ్గు తీవ్రత పెరిగే ప్రమాదం ఉంది. అంతేకాకుండా గొంతు నొప్పి కూడా రావచ్చు. కాఫీతో పాటు టీకి కూడా దూరంగా ఉంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ఏ సీజన్లోనైనా ఐస్ క్రీమ్, కూల్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకోకూడదు. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు, గొంతు నొప్పి వచ్చే ప్రమాదం ఉంది. ఇక అదే శీతాకాలంలో తీసుకుంటే వీటి ముప్పు ఎక్కువగా ఉంటుంది. అందుకే చలికాలంలో ఐస్ క్రీమ్, కూల్ డ్రింక్స్ జోలికి పోకూడదు. కొందరు కావాలనే చలికాలంలో ఎదుటి వారితో ఛాలెంజెస్ చేసి ఐస్ క్రీమ్, కూల్ డ్రింక్స్ తీసుకుంటారు. ఇది ఎంత మాత్రం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చాలా మంది పచ్చి ఆహార పదార్థాలు, కూరగాయల్ని సలాడ్ల రూపంలో తీసుకుంటారు. అయితే చలికాలంలో ఇలా తీసుకోవడం ఆరోగ్యానికి ఎంత మాత్రం మంచిది కాదంటున్నారు నిపుణులు. ఈ సీజన్లో పచ్చి కూరగాయలపై బ్యాక్టీరియా ఎక్కువగా చేరే ప్రమాదం ఉంటుంది. అందుకే వీటిని బాగా ఉడకబెట్టి తినడం మంచిదని సూచిస్తున్నారు. చలికాలంలో సలాడ్స్ ఎక్కువగా తింటే జలుబు, దగ్గు బారిన పడే ప్రమాదం ఉంది.